Please subscribe Path Tech channel, like it and share it. IMMS app latest version లో హెడ్ మాస్టర్ కాంటాక్ట్ నెంబర్ అప్డేట్ చేసే విధానం ఈ వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో IMMS యాప్లో హెడ్ మాస్టర్ గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ని ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ ప్రాసెస్ ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే మనకు లేటెస్ట్గా ట్రాన్స్ఫర్లో జరగడం మూలాన హెడ్ మాస్టర్స్ కూడా మారటం జరిగింది. కాబట్టి ఈ యాప్లో ఇక నుంచి రైస్ని తీసుకున్న తర్వాత కంపల్సరీగా ఓటీపీ ద్వారా ఆ రైస్ రిసిప్ట్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్లో రైస్ రిసిప్ట్ని ఏ విధంగా కన్ఫర్మ్ చేయాలనేది ఆల్రెడీ ఇదివరకే వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియోలో మనం రైస్ని ఎప్పుడైనా సరే రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ రైస్ బ్యాగ్స్ మీద ఉండే క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేయాలి. అదేవిధంగా ఫైనల్లో ఓటీపీ ద్వారా ఆ రైస్ రిసిప్ట్ని కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ యాప్లో హెచ్ఎం గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ని ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీ యొక్క IMMSని యాప్ని ఓపెన్ చేయండి. ఒకవేళ లేటెస్ట్ వర్షన్ లేకపోతే లేటెస్ట్ వర్షన్లో డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే లేటెస్ట్ వర్షన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఆ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. మీ పాఠశాలకు సంబంధించి IMMS యాప్ బడి పాస్వర్డ్ ఇచ్చేసి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ మీద క్లిక్ చేయగానే వెంటనే హెచ్ఎం కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. అక్కడ ఆ పాఠశాలలో కొత్తగా హెచ్ఎం గారు మారి ఉన్నట్లయితే ఆ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ హెచ్ఎం గారు మారకపోతే ఆ పాఠశాలలో ఎవరైతే హెచ్ఎంగా వర్క్ చేస్తున్నారో అంటే సీనియర్ ఉపాధ్యాయులు వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే డీటెయిల్స్ సబ్మిట్ సక్సెస్ అని చెప్పి రావడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని పాఠశాలకి స్టార్టింగ్లో ఇప్పుడు ఈ న్యూ వర్షన్లో ఈ విధంగా హెచ్ఎం గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ని అప్డేట్ చేయమని చెప్పి అడుగుతుంది. ఈ విధంగా మనం కాంటాక్ట్ నెంబర్ని ఈ విధంగా మనం అప్డేట్ చేస్తాము. ఫైనల్గా ఈ గ్రీన్ కలర్ తంబు మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకి ఎప్పటిలాగానే IMMS యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి కనుక ఈ కాంటాక్ట్ నెంబర్ని అప్డేట్ చేశారంటే ఇక సెకండ్ టైం నుంచి ఈ యాప్ని ఓపెన్ చేస్తే ఇంకా ఈ కాంటాక్ట్ నెంబర్ని అప్డేట్ చేయమని చెప్పి ఇంకా అడగదు. మరి ఈ విధంగా మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయమని చెప్పి అడిగినప్పుడు ఇలా చేయండి. వీడియోలో చెప్పిన విధంగా ఈ విధంగా మన పాఠశాలకు సంబంధించి హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబర్ను IMMS యాప్లో మనం అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ను అన్ని పాఠశాలల వారు కూడా కంపల్సరీగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.